హలో ఫ్రెండ్స్, లెట్స్ టాక్ అబౌట్ డిసిప్లైన్. మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? మీకు కావాల్సింది ఒకటే, ఏంటిది? డిసిప్లైన్. మీరు హెల్తీగా ఫిట్గా ఉండాలనుకుంటున్నారా? మీకు కావాల్సింది ఒకటే, డిసిప్లైన్. మీరు హెల్తీగా ఫిట్గా ఉండాలంటే మీరు చేయాల్సింది ఏంటి? ఒక హెల్తీ రొటీన్ని ఫాలో అవ్వండి. ఆ హెల్తీ రొటీన్ ఫాలో అవ్వాలంటే మీకు డిసిప్లైన్ అవసరం. ఒక స్టూడెంట్గా మీరు ఏదైనా గోల్ అచీవ్ చేయాలంటే ఒక మంచి రొటీన్, మార్నింగ్ 5 o'clock లేగటం, 2 hours కంటిన్యూస్గా చదవటం, ఈవినింగ్ 2 hours. నేను 2 hours చదవమని చెప్పట్లేదు. మీ గోల్ అచీవ్ చేయడానికి ఎంత టైం సరిపోతుందో అంత ఒక చిన్న రొటీన్, డైలీ రొటీన్, రోజు ఈ టైంలో ఈ గోల్ అచీవ్ అయ్యేంత వరకు ఇలా చదవాలి అని చెప్పి పెట్టుకోండి. మీరు గ్యారంటీగా డిసిప్లిన్గా ఉంటే మీరు సక్సెస్ అవుతారు. సక్సెస్కి వేరే షార్ట్ కట్స్ ఏమీ లేవు. ఒకటే, ఈ డిసిప్లిన్ మీరు ఫాలో అవ్వాలంటే ఎన్నో డిస్ట్రాక్షన్స్. అందులో మెయిన్ డిస్ట్రాక్షన్ ఇంటర్నెట్ యాక్చువల్గా డిస్ట్రాక్టింగ్. రియల్గా చెప్పాలంటే ఇంటర్నెట్లో ఒక మంచి బెనిఫిట్ ఉంది, అలాగే ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఏదన్నా నాలెడ్జ్ సోర్స్కి దేని గురించి అన్నా తెలుసుకోవాలన్నా, ఏ విషయమైనా నేర్చుకోవాలన్నా, ఇంటర్నెట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్రీ సోర్స్. అలాగే ఇంటర్నెట్లో నెగిటివిటీ ఎక్కడుంది? మీరు అబ్జర్వ్ చేయండి. ChatGPTని ఎక్కువసేపు యూజ్ చేయలేరు మీరు, లేదా జెమినీ ఏఐని మీరు ఎక్కువసేపు యూజ్ చేయలేరు. ఎందుకంటే అది నాలెడ్జ్ బేస్డ్. మీరు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇన్స్టెంట్గా వస్తుంది. ఈ ఎంటర్టైన్మెంట్వి అంటే ఈ రీల్స్, ఎస్పెషల్లీ యూట్యూబ్లో షార్ట్స్, ఇవి మీ టైంని కిల్ చేస్తున్నాయి. అది మీరు గ్రహించారో యు విల్ బి సక్సెస్ఫుల్. కావాలంటే ట్రై చేసి చూడండి. ఈ ChatGPT, జెమినీ ఈ టూల్స్ని కంటిన్యూస్గా 1 hour యూజ్ చేయండి. అయితే డిసిప్లైన్గా ఉంటాం ఈజీనా డిఫికల్టా? ఈజీ ఏం కాదు, డిఫికల్టే. ఇప్పుడు మోటివేషన్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఎవరన్నా మోటివేట్ చేస్తానో, ఎవరన్నా చెప్తేనో ఈజీగా మోటివేట్ అవుతాను. కానీ మోటివేట్ అయిన తర్వాత ఆ సర్టెన్ రొటీన్ని రెగ్యులర్గా ఫాలో చేయాలని డిసిప్లైన్ కావాలి. డిసిప్లైన్ అనేది అంత ఈజీ ఏం కాదు. అట్లాగే అది ఇంపాసిబుల్ కూడా కాదు. మీరు స్మాల్ గోల్స్ పెట్టుకోండి.